నూతన రాజకీయ పార్టీపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు కొత్త పార్టీని స్థాపించనున్నట్లు తెలిపారు. మేడ్చల్లోని మునీరాబాద్ వద్ద ఫంక్షన్ హాల్లో జెండా ఆవిష్కరణ చేస్తానని ప్రకటించారు. ఆ సమయంలోనే పార్టీ పేరును కూడా ప్రకటించనున్నట్లు తెలిపారు. కార్యకర్తలంతా సమయానికి చేరుకోవాలని, ప్రతి గ్రామం నుంచి తరలి రావాలని కవిత పిలుపునిచ్చారు. యువతకు మహిళలకు ప్రాధాన్యం ఇస్తానని వెల్లడించారు. ఆడబిడ్డల్లో మార్పు తేవడానికో మహిళగా ఈ పార్టీని పెడుతున్నానని తెలిపారు. బీసీ బిల్లు సాధించడం తమ వల్లనే సాధ్యం అవుతుందన్నారు. బీసీలు, దళితులు, గిరిజనులు, మైనార్టీలు తరలి రావాలని కవిత పిలుపునిచ్చారు. పరిపాలన అంటే ముఖ్యమంత్రి అయ్యేదా కోతీరు అయినా కోతీరు ఉంటుందా? ఇదే ఒరవడి ప్రతి ఒక్క రాజకీయ పార్టీది కూడా కనబడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ శక్తి కావాలని బలంగా మేము విశ్వసిస్తూ ఉన్నాం. అయితే వచ్చేటటువంటి కొత్త రాజకీయ పార్టీ ఆ భగవంతుడు శ్రీరామచంద్రుడి యొక్క దయతోని పేద, బీద, బిక్కి, ఈ కులం ఆ కులం అని తేడా లేకుండా అందరినీ కలుపుకొని ప్రజలకు మంచి జరగాలని కోరుకునేటటువంటి వ్యక్తులు, అటువంటి శక్తులు ఈ రాష్ట్రానికి అవసరం. కాబట్టి ఖచ్చితంగా పొలిటికల్ పార్టీ పెడతా ఉన్నాం. ఈరోజు శ్రీరామనవమి మంచి రోజు కాబట్టి మీ అందరికీ ఈ మాట చెప్పాలని చెప్పి, అది కూడా నిజామాబాద్ గడ్డ నుంచే మా సొంత ఊరు నుండే చెప్పాలని మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏప్రిల్ 25వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు ముహూర్తం ఉన్నది. కాకపోతే పొద్దున్నే 10కే ఉంది ముహూర్తం కాబట్టి మా కార్యకర్తలతో చేసుకుంటా ఉన్నాం. మేడ్చల్లో మునీరాబాద్ అనేటటువంటి ఒక ఊరిలో, మేడ్చల్లో మునీరాబాద్ అనేటటువంటి ఒక ప్లేస్లో ఓఆర్ఆర్ దగ్గర ఉంటుంది. చాలా పెద్ద ఫంక్షన్ హాల్ దొరికింది, 20 ఎకరాలు ఉన్నట్టుంది. మా కార్యకర్తల కాడికే ఒక 30-35 వేల మంది పడతారు. మిగతా జనరల్గా పబ్లిక్ మీటింగ్ మళ్ళీ పెట్టుకుంటాం పొద్దున 10కి. కాబట్టి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి జాగృతి కార్యకర్తలు, ఉద్యమకారులు, ప్రజాస్వామ్యవాదులు, ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో మార్పు రావాలనుకునే వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ట్విట్టర్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో మళ్ళీ మీకు లొకేషన్తో సహా. అద్వయ కన్వెన్షన్ మునీరాబాద్ మార్నింగ్ 8 కల్లా మన కార్యకర్తలందరూ చేరుకోవాలి. ఎందుకంటే 8 నుంచి మనం అందరం కొంత మాట ముచ్చట వేసుకొని 10కి ముహూర్తం ఉంటుంది కాబట్టి 10కి లాంచ్ చేసుకుందాం. తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా ఇంకా కూడా జాబ్ల కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటి వరకు కూడా. మరి యువమిత్రుల కోసం ఏం చేయబోతా ఉంది కొత్త పార్టీ అని ఆ రోజు చెప్పబోతా ఉన్నాం. యువతకు, మహిళలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి యువమిత్రులు, మా ఆడబిడ్డలు, ప్రత్యేకించి మా ఆడబిడ్డలను నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మగవాళ్ళు చేసే రాజకీయాన్ని ఇన్ని రోజులు చూసినాం, మగవాళ్ళు నడిపినటువంటి పార్టీలు ఇన్ని రోజులు చూసినాం. నిజమైనటువంటి మార్పు ఎట్లా తీసుకొస్తామో ఖచ్చితంగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో చూపించాలి. అదేవిధంగా మా బీసీ బిడ్డలకు మీకు తెలుసు ఎంత కొట్లాడుతున్నామో మనం బీసీ బిల్లు సాధించుకోవడానికి. కాబట్టి బీసీ బిల్లు సాధించుకోవాలంటే స్వచ్ఛమైనటువంటి శక్తులు, నీతి ఉన్నటువంటి శక్తులు, జాగృతి లాంటి శక్తులతోనే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి ఊరు నుండి బీసీ బిడ్డలు ఆ మీటింగ్కి తరలి రావాలని కోరుతా ఉన్నాను. అట్లానే మా దళిత బిడ్డలు అనేక కార్యక్రమాలు చేసినాం. ఎక్కడ ఆకృత్యాలు జరిగితే అక్కడ వచ్చి మీ వెంట నిలబడ్డాం. రాజ్యాంగంలో మనకున్నటువంటి హక్కుల్ని పరిరక్షించుకొని ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి రావాలని మీకోసం పాటుపడుతూ అసెంబ్లీలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలని కొట్లాడినటువంటి ఏకైక సంస్థ జాగృతి. మరి ఆ సంస్థ ఇవాళ పార్టీగా మారబోతా ఉంది. కాబట్టి ప్రతి గ్రామం నుంచి దళిత బిడ్డలు తరలి రావాలని కోరుతా ఉన్నాను.